దేవాలయంలో ప్రధాన అర్చామూర్తికి ఎదురుగా నిలబడి ప్రార్థన చేయకూడదు అని అంటారు. ఈ ఆచారం వెనుక దాగి ఉన్న అంతరార్థం ఏంటి? అర్చామూర్తి ప్రధాన పాంచభౌతిక రూపాలలో 5వది. చరస్థిర మూర్తులలో ఈ అర్చామూర్తి చరమైనటువంటి మూర్తి. అది మనకు బయట కనిపించే రూపంలో ఉండగా స్థిరమైనటువంటి ధ్రువ బేరువు అర్చామూర్తి. పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతారాలనే 5 ధ్రువ బేరువైనటువంటి ఈ అర్చామూర్తి స్వయం వ్యక్తం కాక మానవ నిర్మితం అయినప్పుడు మానవ నిర్మితమైన శిలారూపంలో ఉండే ఈ స్వామి అర్చామూర్తి దిగువన ఆధారశిల, పీఠికాశిల అనేటటువంటి శిలలను రెండింటిని ఏర్పాటు చేసి ఆ పైన ఈ అర్చామూర్తిని సుప్రతిష్ఠితం చేస్తారు ఆగమ శాస్త్రజ్ఞులు. ఈ దిగువన ఉండేటటువంటి ఆధారశిల, పీఠికాశిల ఈ రెండింటి మధ్యన రాగి లేక వెండితో చేసిన ఆ అర్చామూర్తికి సంబంధించిన యంత్రం, బీజాక్షర సంపుటితో ఉండేటటువంటి రాగి యంత్రం, కాపర్ ప్లేట్, అది విద్యుత్తును స్వీకరించేటటువంటిది, అత్యుత్తమ విద్యుత్ వాహకం. ఆ యంత్రం దిగువన ప్రమాణంలో అర్చామూర్తి ఎంత బరువై ఉంటుందో, ఎంత ఎత్తులో ఉంటుందో, ఏ రూపం అయి ఉంటుందో, ఎన్ని చేతులు ఉన్నవో ఆ రూపాలకు తగినట్లుగా సల్ఫర్ గంధకాన్ని, మెర్క్యూరీ పాదరసాన్ని ఈ రెండింటినీ వేరువేరు మట్టితో చేసిన పాత్రలలో పోసి అర్చామూర్తిని ఆ పైన అమర్చే సమయంలో ఆ రెండింటినీ కలిపే విధంగా ఒక గీత గీస్తారు. ఆ గంధకం, ఈ మెర్క్యూరీ పాదరసం రెండింటి కలయిక కారణంగా ఒక విద్యుత్తు వేడి ఉష్ణం అక్కడ ఉత్పన్నమవుతుంది. ఆ శక్తి ఈ అర్చామూర్తిని చేరుతుంది. ఈ సమయంలో అర్చామూర్తి ప్రత్యేకంగా నిర్మితమైనటువంటి నేత్రములకు తేనెమైనం అలది ఉంటారు, చూడకూడదు. అలా ఏర్పాటు చేసిన తర్వాత నాగబంధము, అష్టబంధము ఆ అర్చామూర్తికి శిల్పకారులు, శిల్పశాస్త్రం తెలిసిన వారు ఏర్పాటు చేసిన తర్వాత ఆ అర్చామూర్తి ఎదురగా ధ్వజస్తంభం వద్ద కాసింత ఎండుగడ్డి వేసి ఆ ఎండుగడ్డిని వెలిగించి ఆ సమయంలో అర్చామూర్తికి నేత్రోన్మీలనం అన్న పేరిట కంటిపైన అమర్చిన ఆ తేనె మైనాన్ని తొలగిస్తారు. లోన ఉన్న విద్యుత్తు ఆ కంటి ద్వారా బయటకు ప్రసరిస్తుంది అంటుంది ఆగమ శాస్త్రం. అంత శక్తిని ఈ దేహం భరించలేదు కనుక అర్చామూర్తికి ఎదరగా ధ్వజస్తంభం, శివాలయమైతే నందీశ్వరుడు, విష్ణువాలయమైతే ఆంజనేయుడు, దాసాంజనేయుడు, ఇలా ఆయా రూపాలలో మనం పరివార దేవతలని నిర్మితం చేసుకొని అర్చన చేస్తూ ఉంటాం. ఆలయంలో అర్చామూర్తికి ఎదురుగా నిలబడి అర్చామూర్తిని తేరిపార చూడరాదు. అంత శక్తిని ఈ దేహం భరించలేదు. ఆలయంలో అర్చామూర్తి అది గర్భాలయం, అంతరాలయం. ఆ ఆలయానికి కిటికీలు ఉండవు, ఒకే ద్వారం. వివిధములైనటువంటి రాజోపచారములతో, దైవోపచారములతో, అభిషేకములతో, దీపములతో వెలువడేటటువంటి ఒక శక్తి ఆ ఒక్క ద్వారంలోంచే బయటికి వస్తూ ఉంటుంది. సువాసనలు అనుకుంటాం కానీ ఆ వాసనలతో పాటుగా ఒక మానవాతీతమైన అతీత శక్తి కూడా ఉంటుంది. ఆ శక్తిని సహజమైనటువంటి స్వభావం కల, సాధారణ శరీరం కల మనం భరించలేం కనుకనే ఎదరగా నిలుచునకూడదు. ఇది ప్రమాణం.